హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి థర్స్డే ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ షింక్లో ఉన్న గిన్నెలన్నింటినీ కడిగి స్టాండ్కి వేసుకున్నాను. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం వాటర్తో కడిగేసి వెట్ క్లాత్ అయితే నీట్గా తుడుచుకున్నాను. అలాగే ఇల్లంతా చిమ్ముకుంటున్నాను. రేపు ఫ్రైడే కదా, ఉదయాన్నే పూజ చేసుకుందామని బెడ్రూమ్లో ఉన్న బెడ్షీట్లు కూడా చేంజ్ చేసేసి డైనింగ్ టేబుల్ నీట్గా తుడిచి ఇంక ఇల్లంతా అయితే నీట్గా తుడుచుకున్నాను. నేను ఇల్లు తుడిచేటప్పటికి టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. ఇంక నేను ఇల్లంతా తుడిచేసి పాలకెళ్ళి పాలు తెచ్చి పాలైతే స్టవ్ మీద పెట్టాను. ఈ లోపు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. రాగానే స్నాక్స్ ఏమైనా ఉంటే పెట్టమ్మా అని అడిగారు. ఇంకా పాప్కార్న్ చేద్దామని ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం పాప్కార్న్ సీడ్స్ వేసాను. నేను ఇంతకుముందు పాప్కార్న్ చేయడానికి ఆయిల్ బదులుగా నెయ్యితో పాప్కార్న్స్ అయితే చేసేదాన్ని. ఇప్పుడు నెయ్యి తక్కువగా ఉందని ఆయిల్తో పాప్కార్న్స్ అయితే చేశాను. పాప్కార్న్స్ లేకి కొంచెం ఉప్పు కారం వేసి మిక్స్ చేసుకుంటే పాప్కార్న్స్ అయితే రెడీ అవుతాయి. నేను పాప్కార్న్ చేసేలోపు మా హస్బెండ్ పిల్లల చేత ఏడు పెంకుల ఆట అయితే ఆడిపిస్తున్నారు. మీలో ఎంతమందికి ఈ ఏడు పెంకుల ఆట తెలుసో కామెంట్ చేయండి. నాకు చిన్న వయసులో ఏడు పెంకులాట, చారాట ఆ గేమ్స్ అయితే ఎక్కువగా ఆడేవాళ్ళము. పిల్లల చేత గేమ్స్ ఆడిపించుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి పిల్లలైతే పాప్కార్న్స్ తినేశారు.